సో అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అండి. వన్ మినిట్, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, 1 మినిట్. బీపీ ఎక్కడ ఉంది? ఓకే, చూడండి నాగరాజ్ గారు, రికార్డింగ్ ఆన్ చేస్తారా? చూడండి, చాట్ బాక్స్ లో ఫార్వర్డ్ చేశాను చూడండి. సో ఫస్ట్ లోకి వెళ్ళండి, ఫస్ట్ పైకి వెళ్ళండి, టాప్కి వెళ్ళండి చూడండి. సో అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తున్నాం. అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ డీల్ విత్ ఆల్ టైప్ ఆఫ్ వెండార్ యాక్టివిటీస్, అంతే కదా. అకౌంట్ పేయబుల్ డీల్ విత్ ఆల్ టైప్ ఆఫ్ వెండార్ యాక్టివిటీస్. వెండార్స్ అంటే మీకు తెలుసు, రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని, ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ని వెండార్స్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ ఏం చేస్తాము? వెండార్ మాస్టర్ డేటా క్రియేషన్, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండార్ ఇన్వాయిస్ పేమెంట్, వెండార్ అప్రూవల్స్, వెండార్ క్రెడిట్ మెమోస్, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ అకౌంట్ పేయబుల్ చేస్తాం. అకౌంట్ రిసీవబుల్ డీల్ విత్ ది కస్టమర్ యాక్టివిటీస్, తెలుసు కదా. కస్టమర్ మాస్టర్ క్రియేషన్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ అప్రూవల్స్, కస్టమర్ పేమెంట్స్, కస్టమర్ క్రెడిట్ మెమోస్, ఇవన్నీ చేస్తాం. ఇది నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ నోట్ లో చూడండి. బేస్డ్ ఆన్ ది GL గ్రూప్ we will create GL account. Based on the vendor groups we will create vendor master. Based on the customer group we will create the customer master data. తెలుసు కదా మీకు. GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాము. వెండర్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని వెండర్స్ క్రియేట్ చేస్తాము. కస్టమర్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని కస్టమర్స్ క్రియేట్ చేస్తాం. GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్ క్రియేట్ చేస్తాము. వెండర్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాము. కస్టమర్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. తెలుసు కదా. నెక్స్ట్ GL గ్రూప్ ని ఎలా క్లాసిఫై చేస్తాము? GL గ్రూప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? GL గ్రూప్స్ ని క్లాసిఫై చేస్తాం. యాక్చువల్లీ ఇంతకుముందు మనం GL గ్రూప్స్ ని డిఫరెంట్ వేలో క్లాసిఫై చేస్తాం.
జిఎల్ గ్రూప్స్ OBT4లో చేసాం. అసెట్స్, లయబిలిటీస్ అవన్నీ చాలా ఉన్నాయి కదా. అలాగే వెండార్ గ్రూప్స్ ని కూడా మనం డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం క్లాసిఫై చేస్తూ డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్, ఫారెన్ వెండార్ గ్రూప్, ఇన్వెంటరీ వెండార్ గ్రూప్, సర్వీస్ వెండార్ గ్రూప్, ఇలా వెండార్ గ్రూప్స్ ని క్లాసిఫై చేస్తాం. వెండార్ గ్రూప్ ఈస్ క్లాసిఫైయింగ్ ది వెండార్స్. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ అంటే లోకల్ వెండార్స్ గ్రూప్స్ అందరూ వీటిలో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ యాడ్ అవుతారు. వన్ టైం వెండార్ గ్రూప్స్ వెండార్స్ అందరూ కూడా వన్ టైం వెండార్ గ్రూప్ లో యాడ్ అవుతారు. అంటే ఏ టైప్ వెండార్ అనేవాడు ఆ టైప్ గ్రూప్ లో యాడ్ అవుతారు. వెండార్ గ్రూప్ ఈస్ క్లాసిఫైయింగ్ ది వెండార్స్. క్లియర్ కదా. వెండార్ గ్రూప్ అనేది ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది వెండార్స్. సో కస్టమర్స్ కూడా అంతే, డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి డిఫరెంట్ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్, ఫారెన్ కస్టమర్ గ్రూప్, ఇన్వెంటరీ కస్టమర్ గ్రూప్. సో కస్టమర్ గ్రూప్స్ ఈజ్ క్లాసిఫైయింగ్ ది కస్టమర్స్. కస్టమర్ గ్రూప్ ఏం చేస్తుంది? కస్టమర్స్ ని క్లాసిఫై చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, తెలుసు కదా. దాని తర్వాత నెక్స్ట్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇన్వెంటరీ కస్టమర్ గ్రూప్ తర్వాత ఎంటర్ చేయండి. ఇన్వెంటరీ కస్టమర్ గ్రూప్ తర్వాత ఎంటర్. సో ఈసీసీలో మనం ఏం చేస్తాము? వెండార్ క్రియేషన్ ఎగ్జాంపుల్ టైప్ చేయండి. XK01 XK01 XK02 XK02 XK03 XK04. So XK01 vendor creation, XK02 vendor change, XK03 vendor display, XK04 vendor changes. ఇవి టీ కోడ్స్. ఇవి నెక్స్ట్ అంటే దేనికి సంబంధించింది? కి సంబంధించింది. అది FI కి సంబంధించి ఏం ఉపయోగిస్తాము? FK01 FK02 FK03 కింద టైప్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ చేయండి. FK01 FK02 FK03 FK04. అది యాక్చువల్గా మీరు ఎక్కడ చేస్తారంటే కస్టమర్ గ్రూప్స్ ఈజ్ క్లాసిఫైయింగ్ ది కస్టమర్స్ దాని కింద యాడ్ చేయండి. ఆ 2 లైన్స్ కాపీ కట్ చేసేయండి అక్కడ నుంచి. కింద అక్కడ కాదు ఇంకా కింద కస్టమర్ గ్రూప్స్ ఈజ్ క్లాసిఫైయింగ్ ది కస్టమర్స్ అన్నారు కదా, అక్కడ యాడ్ చేయండి. ఎల్లో లైన్. దాని తర్వాత అక్కడ ఎంటర్ చేయండి, యాడ్ చేయండి. నెక్స్ట్ పేజ్ మూవ్ అవ్వండి. సో XK01 vendor creation, XK02 vendor change, XK03 vendor display. నాగరాజ్ అక్కడే యాడ్ చేయండి. నాగరాజ్, అయ్యో అక్కడికి ఎందుకు వెళ్ళారు? మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? కాపీ కట్ చేయండి అక్కడ నుండి. అది వెండర్ గా సార్, కస్టమర్ కింద యాడ్ చేయమంటారు. లేదు, అలాగే చెప్తాను, వెళ్ళని చెప్తాను. మీరు అలా కాదు, నేను చెప్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. అది మీకు తెలుసు ఆల్రెడీ. కిందకి వెళ్ళిపోండి. కస్టమర్ గ్రూప్స్ అలా ఉంచండి. చూడండి, మీకు అవన్నీ తెలుసు ఆల్రెడీ. చూడండి, XK01 XK02 XK03 XK04 బ్రాకెట్లో MMT కోడ్స్. అవి గుర్తుపెట్టుకోండి, మనం MMT కోడ్స్. తర్వాత FIT కోడ్స్ ఏంటి? FK01 FK02 FK03 FK04 FIT కోడ్స్. సో ఇవన్నీ ECCలో పనిచేస్తాయి, S/4HANAలో వర్క్ అవ్వవు. వీటి ప్లేస్ లో ఏమొచ్చింది? BP, ఆల్ టీ కోడ్స్ కమ్స్ అండర్ BP. సరిపోయిందా? చూడండి నెక్స్ట్ లైన్ చూడండి. ఆల్ టీ కోడ్స్ కమ్స్ అండర్ BP. బిజినెస్ పార్ట్నర్ కిందకు వచ్చేసినాయి ఇవన్నీ కూడా. XK01 XK02 XK03 XK04 MMT కోడ్స్. FK01 FK02 FK03 FK04 comes under FI. సో ఆల్ టీ కోడ్స్ కమ్స్ అండర్ BP. S/4HANAలో BP అనే ఒక టీ కోడ్ ఉపయోగిస్తే చాలా, అవన్నీ అవసరం లేదు మనకి. In SAP, business partner means maybe customer or maybe vendor. In SAP FI చూడండి, in SAP చూడండి, SAP S/4HANA టైప్ చేయండి. in SAP
S4 HANA బిజినెస్ పార్ట్నర్ అంటే మీనింగ్ ఏంటి? మేబీ వెండార్, మేబీ కస్టమర్, ఏదైనా అవ్వచ్చు. బీపీ అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ని అయినా బీపీ అంటారు, వెండార్ని అయినా బీపీ అంటారు. ఓకేనా? సో S4 HANAలో మీరు వెండార్ క్రియేట్ చేయాలన్నా, వెండార్ డిస్ప్లే, వెండార్ చేంజ్ ఏదైనా అవ్వచ్చండి. పైన టోటల్గా మనకి 8 టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా బీపీ ఉపయోగిస్తారు, బిజినెస్ పార్ట్నర్ అనే టీ కోడ్ ఉపయోగిస్తారు. ఓకేనా? కస్టమర్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ది కస్టమర్ ఆర్ వెండార్, యూ కెన్ యూజ్ బీపీ టీ కోడ్. ఓకేనా? క్లియర్ కదా? ఇది బీపీ అన్నమాట. బీపీ అనే దాన్ని బేస్గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. అది ఓకే. బీపీని బేస్గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం అన్నమాట. మీకు ఇంకా కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. పేస్ట్ చేయండి. We need to create business partner groups. Business partner groups create చేస్తాం. We need to create number range for business partner. క్రియేట్ ఏం చేయాలి? బిజినెస్ పార్ట్నర్ గ్రూప్ క్రియేట్ చేస్తాము, బిజినెస్ పార్ట్నర్ కి నంబర్ రేంజ్ అసైన్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ చేస్తాం మొత్తం అంతా కూడా. బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేస్తాం, బీపీ అంటారు. ది బిజినెస్ పార్ట్నర్ గ్రూప్ we need to assign vendor account groups. వెండార్ అకౌంట్ గ్రూప్స్ కి బిజినెస్ పార్ట్నర్స్ ని అసైన్ చేస్తాం. ఈ ఒక స్టెప్ అడిషనల్ గా ఉంటుంది అంతే. ఓకేనా? ఫస్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ బీపీ టైప్ చేయండి. డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ బీపీ, డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ బీపీ, డిఫైన్ బీపీ గ్రూపింగ్ అండ్ అసైన్ నంబర్ రేంజ్. డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ బీపీ, define BP groups and assign number ranges. Next one, define BP groups and assign number range. Okay, వెళ్ళండి SAP ఓపెన్ చేయండి, S4 HANA సర్వర్ ఓపెన్ చేయండి. ఇది చాలా సింపుల్ నాగరాజు, ఏముండదు, ఒక చిన్న కాన్ఫిగరేషన్, ఒక 1 స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. SPRO IMG cross applicant component, cross application components, cross application components, business partner, sorry, SAP business partner చూడండి, SAP business partner, business partner. నెక్స్ట్ బిజినెస్ పార్ట్నర్ తర్వాత బేసిక్ సెట్టింగ్ నోట్స్, సారీ, నంబర్ రేంజ్ ఫర్ గ్రూపింగ్, డిఫైన్ నంబర్ రేంజ్, ఎగ్జిక్యూట్ చేయండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. చూడండి,
ఇక్కడ యాక్చువల్గా సర్వర్లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఉంటారు. సో ఈ నంబర్ రేంజ్ అనేది మనం స్టాండర్డ్గా తీసుకుందాం. 01, 02, 03, 04 అవి తీసుకుందాం. ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? బీపీకి నంబర్ రేంజ్ అండి. బీపీకి కూడా నంబర్ రేంజ్ అనేది మనం ఓన్గా క్రియేట్ చేయాలి. సర్వర్లో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఓన్గా నంబర్ రేంజెస్ అనేవి క్రియేట్ చేయడానికి చాలా కొంచెం క్రిటికల్ అవుతుంది. సో సర్వర్లో ఉన్నవని తీసుకుందాం. ఓకేనా? సర్వర్లో ఉన్నాయి కూడా తీసుకోవచ్చు. ఇవి తీసుకుందాం. ఓకే, 1, 2, 3, 4, 5 తీసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్రియేషన్. నెక్స్ట్ చూడండి, డిఫైన్ బీపీ గ్రూప్ అండ్ అసైన్ నంబర్ రేంజ్. బీపీ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నాము, నంబర్ రేంజ్ ని కూడా అసైన్ చేస్తున్నాం. వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. అదే ఇన్వెంటరీస్కి వెళ్ళండి. బీపీ గ్రూప్ చెప్తున్నా చూడండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డిబి షార్ట్ టెక్స్ట్ కూడా సేమ్ ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్ కూడా సేమ్ అదే ఇవ్వండి. గ్రూపింగ్ ఇవ్వండి, ఏఎం డిబి. షార్ట్ టెక్స్ట్ కూడా సేమ్ అదే ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి, డొమెస్టిక్ బీపీ గ్రూప్ అని మీ కంపెనీ కోడ్. నంబర్ రేంజ్ ఏమనుకున్నాము? 01. ఆల్రెడీ జస్ట్ చెక్ చేసాం కదా, 01. ఏఎంఎఫ్బి ఫారెన్ బీపీ గ్రూప్ అని మీ కంపెనీ కోడ్. నంబర్ రేంజ్ 02. ఏఎంఐబి ఇన్వెంటరీ బీపీ గ్రూప్. ఏఎంఎస్బి ఏవైనా తీసుకోవచ్చండి. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. సర్వీస్ బీపీ గ్రూప్. ఏఎంఓబి వన్ టైమ్ బీపీ గ్రూప్. సో బీపీ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. 5 గ్రూప్స్ క్రియేట్ చేసాం. 05. ఎంటర్ సేవ్. ఓకేనా? బీపీ గ్రూప్స్ క్రియేట్ చేసాము. బీపీ గ్రూప్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటారు కదా, 99FB అలా ఇవ్వండి. 99IB. SB 99OB. అది కూడా మార్చేయండి, 99OB ఇచ్చేయండి. ఆర్డర్లో ఉంటుంది. డెలీట్ చేయాలి, లైన్ సెలెక్ట్ చేసి డెలీట్ చేయండి. OB వన్ టైమ్ బీపీ గ్రూప్. షార్ట్ టెక్స్ట్ కూడా మార్చండి. సేవ్ చేయండి. ఓకే, DBFBIBSBOB. ఓకే, ఇవి గ్రూప్స్ అండి. ఇవి అడిషనల్ గా చేసాం మనం. S4 HANAలో అడిషనల్ గా గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ నోట్ చేసుకోండి. డిఫైన్ అకౌంటింగ్ గ్రూప్ విత్ స్క్రీన్ లేఅవుట్.
Define account groups with screen layout. Define account groups for screen layouts. Vendors ki సంబంధించింది. Create number range for vendors. Next. T code కూడా నోట్ చేసుకోండి. OBD3 అక్కడే OBD3. Create number range for vendors. XKN1. Assign number range to vendor account group. OBAS. ఓకే ఇవి క్రియేట్ చేయాలి. ఓకేనా? ఓకేనా? OBA3 అంటే పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి. ఇంతకుముందు వెండార్ గ్రూప్స్ క్రియేట్ చేసాం, గుర్తుందా? డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, అది వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడే ఉంది కదా, ఇక్కడెక్కడో. అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ స్ప్లిట్టింగ్, preparation for creating supply master data. Wait, account receivable, account payable తర్వాత supplier accounts, master data, prepare for creating supply master data, define account groups with screen layouts, vendors. మన OBD3 చేసాం కదా ECCలో, ఇక్కడ నుండి మిగతాదంతా కామన్. ECCలో అండ్ ఇప్పుడు వరకు చేసింది S/4HANAలో BP నెంబర్ రేంజ్ అండ్ BP క్రియేషన్ అనేది ఎక్స్ట్రా. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఫర్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీ, $99 DV capital. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ మీ కంపెనీ కోడ్. మిగిలినవన్నీ మీకు తెలుసు, మిగతావన్నీ కింద ఫీల్డ్ గ్రూప్స్ అవన్నీ తెలుసు మీకు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎంట్రీ 99FV ఫారెన్ వెండార్ గ్రూప్. ఫారెన్ వెండార్ గ్రూప్. Next entry 99IV inventory vendor group. Next one 99SV service vendor group. SV1 SB కాదు, 99SV
ఎస్వి ఇవ్వండి. అక్కడ ఎస్బిఐ ఇచ్చినాం సార్, ఏం కదా నెంబర్ ఏంది? ఏం కాదు ఇవ్వండి. ఏమి కాదు, దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. 99 ఎస్వి. సర్వీస్ వెండర్ గ్రూప్ 99 ఓవి. వన్ టైమ్ వెండర్ గ్రూప్ 1 టైమ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి కింద. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఇవి మనం క్రియేట్ చేసాం. ఓకే, ఇవన్నీ వెండర్ గ్రూప్స్. ఈసీసీలో ఇక్కడ నుండి ఈసీసీ చేసినట్లు ఇంకేం డిఫరెన్స్ ఉండదు. డొమెస్టిక్ వెండర్ డివిఎఫ్ డిబినా, అన్ని వి ఇచ్చారా? డిబిఎఫ్బి ఇట్లా ఇచ్చారా మీరు? లాస్ట్లో వి ఇవ్వాల్సిన అన్నిటికీ చేంజ్ చేయండి. డిబి డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. 99 డిబి తీసుకోండి. 99 డిబి దానిపై డబుల్ క్లిక్ చేయండి. ఎడిట్ అవ్వట్లేదా? పొజిషన్కి వెళ్ళి అది తీసుకుని దానిపై డబుల్ క్లిక్ చేయండి నాగరాజ్. 99 డివి ఇద్దాం. డబుల్ క్లిక్ చేయడం పైన చేంజ్ అవ్వట్లేదా? సరే ఉంచట్లే, ఇంకేం చేస్తాం. సరే ఉంచేయాలా? నెక్స్ట్ వన్ చూడు. డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్ అకౌంట్ గ్రూప్స్ XKN1. వెళ్ళు సేమ్ పాత్ వెళ్ళు. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్ అకౌంట్ గ్రూప్. డౌన్కి వెళ్ళు, ఎగ్జిక్యూట్ చేయి. ఇంటర్వెల్స్కి వెళ్ళు. సో వెండర్ అకౌంట్ గ్రూప్స్కి ఏం చేయాలి? ఇక్కడ కూడా సిస్టంలో ఉన్నవే తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ కూడా సిస్టంలో ఉన్నవే తీసుకుంటాం, మనం ఏమి మార్చాం, ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈసీసీలో కూడా సర్వర్లో ఉన్నవే తీసుకున్నాం. రియల్ టైం ప్రాజెక్ట్ అయితే మాత్రం మీరు ఓన్గా క్రియేట్ చేయాలి. ఇక్కడ సర్వర్లో ఉన్నవే తీసుకున్నాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఏముంది చూడు. అసైన్ నంబర్ రేంజ్ టు వెండర్ అకౌంట్ గ్రూప్స్ 01, 02 ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయి. ఓబిఏఎస్ ఈసీసీలో సేమ్. నా పొజిషన్కి వెళ్ళు, 99తో స్టార్ ఇవ్వు. సెలెక్ట్ చేయవన్నీ. డిబి, ఎఫ్బి, ఐబి, ఓబి, ఎస్వి అవేనా? 01, 02, 03 04, 05 సిస్టంలో ఉన్నవే. సేవ్. ఎంటర్ చేయండి. అక్కడ ఎవరో రాంగ్ ఇచ్చారు. బిఎల్ తీసేయండి, రిమూవ్ చేసేయండి. అక్కడ ఎంటర్ చేయండి. నంబర్ రేంజ్ బిఎల్ నాట్ డిఫైన్ అంటే బిఓ కూడా రిమూవ్ చేయండి. అవన్నీ ఎవడో రాంగ్ గా పోస్ట్ చేశాడు. డేటా వాస్ సేవ్డ్. నంబర్ రేంజ్ జిఎల్ గ్రూప్స్ కి నంబర్ రేంజ్ అసైన్ చేసాం. వీటిని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అంతే కదా? అవునా కదా? క్లియరా? నెక్స్ట్
నెక్స్ట్ define number range to define numbers to assignment of BP. Define numbers to assignment for direction for BP. Direction assignment for direction for BP. BP groups ki vendor groups ni assign cheyali student. BP groups ki vendor groups ni assign chestam. C001 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళండి పాత్ ద్వారా వెళ్దాం. క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్ లోకి వెళ్ళండి. SAP నెట్వేవర్ క్రాస్ పైకి వెళ్ళాలి నాగరాజ్. మీరు మధ్యలోంచి వచ్చేస్తున్నారు, మూవ్ చేసేస్తున్నారు చూడకుండానే. క్రాస్ అప్లికెంట్ కాంపోనెంట్స్ పైన చూడండి, ఎలాబరేట్ చేయండి. మాస్టర్ డేటా సింక్రనైజేషన్. నెక్స్ట్ ఇంకా డౌన్కి వెళ్ళి మాస్టర్ డేటా సింక్రనైజేషన్, కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్, కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్, బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్, తర్వాత ఫీల్డ్ అసైన్మెంట్ టు వెండర్ ఇంటిగ్రేషన్, ఫీల్డ్ అసైన్ సెట్టింగ్స్ ఫర్ వెండర్ ఇంటిగ్రేషన్ లోనే ఉంటుంది నాగరాజ్. సెట్టింగ్స్ ఫర్ వెండర్ ఇంటిగ్రేషన్ లోనే ఫీల్డ్ అసైన్మెంట్ ఫర్ ఇంటిగ్రేషన్, assigning keys, define number range for direction to BP. ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. గ్రూప్స్ ఏం క్రియేట్ చేసాం ఇంతకుముందు? గ్రూప్స్ 44DB ఇవ్వండి, 44DB 99BB DB ఇవ్వండి, 99DB 99FB 99IB 99SB కూడా SB తర్వాత ఫస్ట్ SB రావాలి, ఆర్డర్లో రావాలి, దేనికదే అసైన్ అవ్వాలి. 99SB 99OB ఇవన్నీ కూడా బిజినెస్ పార్ట్నర్స్. వెండర్ గ్రూప్స్ ఏం క్రియేట్ చేసాము? 99DB 99DB 99FB 99IB 99OV ఇవ్వండి. ఇవన్నీ కూడా గ్రూప్స్ అన్నమాట. ఓకే, ఎంటర్ చేయండి. చూసారా, గ్రూప్స్ కి బీపీ గ్రూప్స్ కి వెండర్ గ్రూప్స్ ని అసైన్ చేసాం. నాకు అర్థమైంది ఈ పాయింట్ మీకు. సేవ్ చేయండి. సేవ్ చేయలేదు మీరు. వెండర్ గ్రూప్స్ కి వెండర్స్ ని అసైన్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్.
OBA3. Define tolerance group for vendors. OBA3. OBA3. సేమ్ పాత్ ఆర్ పాత్ టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు. OBA3 ఇచ్చేయండి. ఇక్కడ కాదులే, OBA3 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి పైన. టోలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేయట్లేదు మనం. క్రింద చూడండి, రెవెన్యూ లాస్ ఉంది కదా, 10 ఇవ్వండి. పర్సంటేజ్ ఒక 5% తీసుకోండి. టోలరెన్స్ గ్రూప్ తెలుసు కదా, సాక్రిఫైస్ అమౌంట్ క్రియేట్ చేస్తాము, సాక్రిఫైస్ అమౌంట్ ని మెయింటైన్ చేస్తాము. తర్వాత ఏమైనా గెయిన్ అండ్ లాసెస్ అంటే కొంచెం గెయిన్స్ లాసెస్ వస్తుంటాయి కదా, వాటికి సంబంధించి కూడా మనం మెయింటైన్ చేస్తుంటాం. క్రింద కూడా 10-10-5-5. పైన టోలరెన్స్ గ్రూప్ దగ్గర నేమ్ మెన్షన్ చేయండి. టోలరెన్స్ గ్రూప్ ఫర్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. మన కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేస్తాం టోలరెన్స్ గ్రూప్ అనేది. టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఈ కంపెనీ కోడ్. ఎంటర్ సేవ్. ఎంటర్ సేవ్. సో టోలరెన్స్ గ్రూప్ అనేది ఎందుకు క్రియేట్ చేసాము ఏంటి అనేది నేను చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఇది చదవండి. నేను చెప్పట్లేదు, మీకు తెలుసు, ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. బట్ నేను కొంత ఇన్ఫర్మేషన్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. మేబీ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. కాపీ పేస్ట్ చేసుకోండి నోట్స్ లో. Next configuration. Define documents type OBA7. Define documents type for Nara చదువుతారా అది? Define documents type OBA7. Next one. Define document type for ledgers. Define documents type for ledger. Define documents type for ledger. Define document number range FBN1. Define documents type for ledgers. T code చెప్పను, పాత్ ద్వారా వెళ్దాము. Define documents type for number range. Define document number range FBN1. ఇవి చేయాలి. 1 minute.
వెళ్ళండి ఓబీఏ 7కి వెళ్ళండి. కేఏ డాక్యుమెంట్ తీసుకోండి, పొజిషన్కి వెళ్ళి. కేఏ ఎంత ఉంది నంబర్ రేంజ్ ఇక్కడ? 13. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. కంపెనీ కూడా ఇంటర్వెల్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ కేఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. కేఆర్ బ్యాక్ వెళ్ళండి, కేఆర్ తీసుకోండి. కేఆర్ అంటే 19 ఉండాలి, కరెక్టే. నంబర్ రేంజ్ క్రియేట్ చేయండి. కేజీ అంటే క్రెడిట్ మెమో. కేజీ డాక్యుమెంట్ కేజీకి ఎంత ఉంది? వెయిట్ కేజీకి 17 ఉండాలి. 17 ఉందా చూడండి, మార్చండి. కేజీ 17 ఇవ్వండి. సేవ్ చేయండి, ఫస్ట్ సేవ్ చేయాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కేజెడ్ వెండర్ పేమెంట్. 15 కరెక్టే. నంబర్ రేంజ్ ఇవ్వండి. ఓవర్లాప్ అంట చూడండి. $11,000 to $12,000 అవ్వట్లేదా?
అక్కడ జీరో తీసేయండి, ఆ జీరో తీసేసి ఇవ్వాలి మీరు ఎప్పుడైనా సరే. ఫస్ట్ జీరోస్ ఎందుకున్నా ఏమైనా రిమూవ్ చేయండి. ఓవర్లాప్ అంట 15కి ఏమి ఇచ్చారు మీరు? చూడండి, మార్చండి. $30,000 to $35,000 ఇవ్వండి. సేమ్ అయిందా 15? ఏమైనా నాగరాజ్ నెంబర్ రేంజ్ మీరు ఎందుకన్నా తీసుకోవట్లేదు? ఇక్కడ అంత ఇచ్చారు, మీరు లాస్ట్ లో ఇచ్చి చూసుకోవాలి. 30 to 35,000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఓవర్లాప్ 15 లేదు కదా, వేరే ఏదైనా ఇవ్వండి. లాస్ట్ ఎక్కడ వరకు ఇచ్చారు? 8,000 ఉంది, 10,000 ఉంది. ఇంటర్వెల్స్ 1 lakh to 1,100,000 ఇవ్వండి. $1 lakh ఇవ్వండి. 1 lakh to 12 lakhs నుంచి ఇస్తారా? ఇవ్వండి ఏదైనా పర్లేదు. లాస్ట్ నెంబర్ ఏం తీస్తున్నారు మీరు ఇక్కడ? నాకు అర్థం అవట్లా. 2,000, 8,000, 2 lakhs కూడా తీసేస్తున్నట్లు. లేదు 9,999. పని చేయండి, 2 lakhs నుండి 2,100,000 ఇవ్వండి. 15. ఓ మై గాడ్, ఏంటి అసలు ఏది తీసుకోవట్లేదు? ఎందువల్ల మీరు 96 అనేది ఇక్కడ 96 X1 కి 96 ఎందుకు ఇచ్చారు మీరు? 9 lakhs చేంజ్ ఇచ్చేసారు మీరు ఇక్కడ. ఓకే, ఇంకొకటి దాన్ని ఇవ్వండి, చూడండి, ట్రై చేయండి. $5 lakhs to $5,100,000. $5 lakhs చేంజ్ థౌజండ్స్ లో అవ్వదండి. మీరు థౌజండ్స్ దాటేశారు, 2,000, 8,000 దాటేశారు. మళ్ళీ ఎలా తీసుకుంటుంది అది నాగరాజ్? 5 lakhs to 5,500,000 ఇవ్వండి. బాకెళ్ళండి.
15 కదా, ఏ డాక్యుమెంట్ ఇది 15 వెండర్ పేమెంట్ కేజీ అంటే తీసుకోవట్లా. సార్ సేవ్ చేయండి అది. ఓ పని చేయండి, 15 తీసేసి 17 ఇచ్చండి. 17 పిక్ అవుతుంది ఆటోమేటిక్గా. నంబర్ రేంజ్ అనేది తర్వాత చూద్దాం. 17 ఇవ్వండి, సేవ్ చేయండి. ఓకేనా, ఫైన్, నో ఇష్యూ. తర్వాత చూద్దాం. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ లెడ్జర్స్. లెడ్జర్స్ కూడా మన డాక్యుమెంట్ టైప్ ని క్రియేట్ చేయాలి. టీ కోడ్ కాదు, పాత వెళ్దాం, వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. Financial accounting global settings. Document type. Define documents types in a ledger. ఎగ్జిక్యూట్ చేయండి. మనం లెడ్జర్స్ ఏం క్రియేట్ చేసాం? ఎగ్జిక్యూట్ చేయండి. మనం లెడ్జర్ ఏం క్రియేట్ చేసాం ఫస్ట్? గుర్తుందా? చూడండి, చెక్ చేయండి కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. W4 కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో కేఏ కేజీ టైప్ చేయండి. కేఏ కేజీ కేఆర్ కేజెడ్. కేఏ కేజీ కేఆర్ కేజెడ్. కేఏ కేజీ కేఆర్ కేజెడ్. దీనికి నెంబర్ రేంజ్ ఎంత? 19 కదా. లీడింగ్ లెజర్ కి 98 ఇవ్వండి. సేవ్ చేయండి. సో లెడ్జర్స్ వైజ్ గా కూడా పోస్ట్ చేస్తున్నాం S4 హనాలో, అందువల్ల సేవ్ బ్యాక్ వెళ్ళండి. సేమ్ ఆప్షన్ ఎగ్జిక్యూట్ చేయండి. తర్వాత ఇంకొక జిఎల్ ఏం క్రియేట్ చేసాము, ఇంకొక లెడ్జర్ W7 కంటిన్యూ. న్యూ ఎంట్రీ కేఏ కేజీ కేఆర్ కేజెడ్ 99 ఇవ్వండి. సేవ్ చేయండి. సో లీడింగ్ లెజర్ కి నాన్ లీడింగ్ లెజర్ కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ 1 minute. సార్ మనకు అది 15 కు నెంబర్ రేంజ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం అనుకుంటా సార్. 1 minute నాగరాజ్, 1 minute.
Nagaraj, 1 minute. Nagaraj, FBN1 వెళ్ళండి ఒకసారి టీ కోడ్. సారీ, FBN1 లోనే ఉన్నారు కదా మీరు? ఇక్కడ ఏమి ఇచ్చాము? 1 minute నాగరాజ్. FBN1 వెళ్ళండి నాగరాజ్. సార్ అది 15 నెంబర్ రేంజ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం సార్. అది జిఎల్ పోస్టింగ్ లా ఎర్రర్ వచ్చింది మనకు. అప్పుడు వచ్చినప్పుడు దాని నెంబర్ రేంజ్ ఏమంటే ఇచ్చేసినాం. నాగరాజ్ వెళ్ళండి. నాగరాజ్ ఓకే, సరే చూడండి. క్రియేట్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ చేయండి. క్రియేట్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. FS00 రికన్సిలేషన్ అకౌంట్ అంటే తెలుసు కదా మీకు. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు.
reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. చాట్ బాక్స్ లో షీట్ ఫార్వర్డ్ చేశాను, అది మొత్తం నోట్ చేసుకోండి. సార్ ఇది 15 ఉంచాలా సార్? 17 తీసేసి ఇక్కడ ఉంది కదా నెంబర్ రేంజ్. ఏంటండి ఇక్కడ 15 నెంబర్ రేంజ్ ఆల్రెడీ క్రియేట్ చేసినాం సార్ మనము. అయితే వెబ్.07 లో మనకు ఒకసారి పేమెంట్ చేస్తుంటే అది ఎస్ఏ డాక్యుమెంట్ కూడా కేజెడ్ ఇచ్చినాం కదా, అప్పుడు నెంబర్ రేంజ్ అడిగి. ఓకే ఫైన్ నేను గమనించలేదులేండి. ఇక్కడ 15 పెట్టేసేయాలా సార్? 15 పెట్టండి అయితే. సేవ్ చేయండి, నేను అబ్జర్వ్ చేయలేదు. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఏంటి చూడండి, రికన్సిలేషన్ అకౌంట్. వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ సో వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఎక్కడ తీసుకుంటాం? యాక్చువల్ గా సన్డ్రీ క్రెడిటర్స్ లో తీసుకోవాలి. వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ కమ్స్ అండర్ సన్డ్రీ క్రెడిటర్స్. ఇంతకుముందు మామూలుగా మనం కరెంట్ లయబిలిటీలో తీసుకున్నాం. ఓకేనా, మనం ఇక్కడ S/4HANA యాక్చువల్గా అయితే ప్రాజెక్ట్ లో సన్డ్రీ క్రెడిటర్స్ లో తీసుకుంటారు. వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ కమ్స్ అండర్ సన్డ్రీ క్రెడిటర్స్. రికన్సిలేషన్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ లెడ్జర్ అండ్ వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. ఈ నెంబర్ తీసుకోండి. కంపెనీ కూడా మార్చండి. సో మనం ఏ వెండర్ రికన్సిలేషన్ టోటల్ గా చూడండి 5 వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఓకేనా, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకోండి. తర్వాత సన్డ్రీ క్రెడిటర్స్, వెండర్స్ కమ్స్ అండర్ సన్డ్రీ క్రెడిటర్స్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. లాంగ్ టెక్స్ట్ కూడా అదే ఉంది. కంట్రోల్ డేటా, రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏం తీసుకోవాలి? వెండర్ తీసుకోవాలి. వెండర్ కాబట్టి వెండర్. షార్ట్ కి 001, షార్ట్ కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 అండ్ సేవ్. సేవ్ చేయండి నాగరాజ్. దాంట్లో మనము వెండర్ నెంబర్ తీసుకున్నాం కదా సార్, ఏం కదా ఈసీసీలో? ఇది రికన్సిలేషన్ అకౌంట్ కి ఇదే తీసుకోవాలి. వెండర్ నెంబర్ ఈసీసీలో కూడా రికన్సిలేషన్ అకౌంట్ కి G067 తీసుకున్నాం. వెండర్ నెంబర్ తీసుకునేది వెండర్ మాస్టర్ క్రియేషన్ లోది. షార్ట్ కి సార్ షార్ట్ కి ఇవ్వలేదా? షార్ట్ కి ఇవ్వండి. 00 ఎట్లనే ఏం కాదు, ఇవ్వచ్చు, నో ఇష్యూ. 001 వెండర్ నెంబర్ 1 ఇవ్వండి. 1 ఇవ్వండి. చూడండి మనం టోటల్ గా ఎన్ని క్రియేట్ చేయాలి? వెయిట్ చేయండి 1 minute. చూడండి, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. 5 times క్రియేట్ చేయాలి కాబట్టి మనం కాపీ చేద్దాం. ఇదే వెండర్ ని కాపీ చేద్దాం. ఆ వెండర్ ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ. నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి. ఓన్లీ డిస్క్రిప్షన్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి.
ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కాపీ చేయండి. ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ నెక్స్ట్ వన్. నెంబర్ చేంజ్ చేస్తున్నాం అంటే కాపీ అవుతుంది. ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఒకటే మార్క్ చేంజ్ చేస్తున్నాం. రిమైనింగ్ ఇన్పుట్స్ అన్ని ఆటోమేటిక్ యాడ్ అవుతాయి. ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ నెక్స్ట్ కాపీ చేయండి. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ నెంబర్ చేంజ్ అవుతుందంటే సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ కాపీ చేస్తున్నాం. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ వన్ టైమ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ వన్ టైమ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ సేవ్ చేయండి. నెక్స్ట్ FB60 నోట్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్కి వెళ్ళండి. FB60 వెండర్ ఇన్కమింగ్ పోస్టింగ్. వెండర్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాం? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాడు? కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డాట్ టైప్ చేయండి సార్, చెప్పే టైప్ చేయండి. ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాను? ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డాట్ వెండర్. సో ఎంట్రీ కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డాట్ వెండర్. ఈ ఎంట్రీ పోస్ట్ చేయాలి. సో మన దగ్గర ఒక కాంట్రాక్ట్ ఫీజ్ GL అకౌంట్ ఉండాలి, ఒక వెండర్ కూడా కావాలి. సో కాంట్రాక్ట్ ఫీజ్ అనేది దేని కిందకి వస్తుంది? ఎక్స్పెన్సివ్. కాబట్టి ఒక GL అకౌంట్ క్రియేట్ చేద్దాము. FS00కి వెళ్ళండి. కాంట్రాక్ట్ ఫీజ్ ఎక్స్పెన్సివ్ GL గ్రూప్ ఉందా? ఇండైరెక్ట్ OBD4 చెక్ చేయాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. Primary cost and revenue, indirect expenses group, contract fees, short text, long text, contract fees. Short key 001. C cost చూడండి, కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ CO లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎక్స్పెన్సివ్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. ఎక్స్పెన్సివ్ ప్రైమరీ కాస్ట్ అని తీసుకోండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్.
ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అంటే ఏంటి? ఈ వాల్యూ ఎఫ్ఐ అండ్ సిఓలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, తెలుసు కదా? ఓకేనా? నెక్స్ట్ సేవ్. నెక్స్ట్ బీపీ క్రియేట్ చేయాలి. చూడండి బీపీ, చూడండి S4 HANAలో బీపీ ఈసీసీలో వెండర్ క్రియేషన్ అంటారు. XK01 FK01 వాడతాం ఈసీసీలో. S4 HANAలో బీపీ వాడతాం, బిజినెస్ పార్ట్నర్. చూడండి క్లిక్ చేయండి బీపీ ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. సో బీపీకి వచ్చిన వెంటనే ఆర్గనైజేషన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి క్రియేట్ బీపీ రోల్ ఉంది కదా, అక్కడ సప్లయర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఒకటి చూడండి. సప్లయర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డ్రాప్ డౌన్ చేయండి. పైన ఉన్నట్టుంది కదా సప్లయర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇంకా క్రిందికి వెళ్ళండి. అదే తీసుకోండి. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. రైట్ సైడ్ గ్రూపింగ్ ఉంది సార్, రైట్ సైడ్ గ్రూపింగ్ ఉంది చూడండి రైట్ సైడ్. అక్కడ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి చెక్ చేయండి. S4 HANAలో ఇలాగే ఉంటుంది. ఇంకా డబల్ 9 ఇచ్చాం కదా, ఆర్డర్ చూడండి సిరీస్. పైకి వెళ్ళిపోండి, టాప్లోకి వెళ్ళిపోండి. ఇవ్వండి టైప్ డిస్క్రిప్షన్, అక్కడ అదేం అవసరం లేదు. నేమ్ ఇవ్వండి, వెండర్ నేమ్. పేరు ఇవ్వండి, ఏదో ఒక నేమ్ ఇవ్వండి. నా పేరు ఏదో పేరు ఇవ్వండి. సెర్చ్ టర్మ్స్ లో కూడా ఓకే, డౌన్కి వెళ్ళండి. సెర్చ్ టర్మ్స్ లో కూడా ఇవ్వండి. స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ అవన్నీ ఇవ్వాలి కింద. వెండర్ క్రియేషన్ ఓన్లీ ఆ ఫస్ట్ పేజ్ ఒకటే డిఫరెంట్ గా ఉంటుంది, మిగతాదంతా సేమ్. ఎందుకు రండి నాగరాజ్. స్ట్రీట్ అవన్నీ ఇవ్వండి. రీజన్ ఇది ఆప్షనల్, ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు. పోస్ట్ బాక్స్ నెంబర్ అండ్ పోస్టల్ కోడ్ ఇవ్వండి. లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ తీసుకోవాలి. నెక్స్ట్ పైన కంపెనీ కోడ్ యాక్చువల్గా వెండర్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసాం. నెక్స్ట్ కంపెనీ కోడ్ లెవెల్కి వెళ్తున్నాం. పైన చూడండి కంపెనీ కోడ్ అని ఉంటుంది చూడండి, పైన రైట్ సైడ్ పైన బీపీ గ్రూప్ పైన కంపెనీ కోడ్ డేటా వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చి ఎంటర్ చేయండి. ఎంటర్. డొమెస్టిక్ వెండర్ ఇవ్వండి. షార్ట్ కీ 012.
పేమెంట్ ట్రాన్సాక్షన్ పైన పేమెంట్ ట్రాన్సాక్షన్ చూడండి, పైన పేమెంట్ ట్రాన్సాక్షన్ ట్యాబ్ ఉంది, పైన చూడండి. వెండర్ పేమెంట్ టర్మ్స్ 0001 టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. టాలరెన్స్ గ్రూప్ ఏం ఇవ్వలేదు కదా, మనం తీసుకోదు. మనం కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. సేవ్. బిజినెస్ పార్ట్నర్ క్రియేటెడ్. బిజినెస్ పార్ట్నర్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, బిజినెస్ పార్ట్నర్ని క్రియేట్ చేసాం. వన్ మోర్ చేయండి. అలాగే ఆర్గనైజేషన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఫైనాన్స్. క్రియేట్ గ్రూప్ ఇవ్వండి. ఇది ఒకటే చేంజ్, పైన గ్రూప్ మార్చాలి. ఇమీడియట్లీ గ్రూప్ పైన గ్రూప్ చేంజ్ చేయాలి. డొమెస్టిక్ బీపీ గ్రూప్ ఉంది. వెరీ గుడ్. నేమ్ ఇవ్వండి. డౌన్కి వెళ్ళండి, అవన్నీ ఇవ్వండి. కంపెనీ కోడ్ డేటా కూడా లాంగ్వేజ్ కూడా ఇవ్వాలి. Domestic vendor reconciliation account, short key, payment term 0001, save. చూసారా, బీపీ క్రియేటెడ్ లాస్ట్ లో. సో ఇట్లా మనం వెండార్స్ క్రియేట్ చేయొచ్చు. ఈసీసీలో చేసాం, జస్ట్ లిటిల్ బిట్ చేంజ్ ఉంది అంతే. వెండార్ని మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేద్దాము. ఈ బీపీ రోల్స్ ఉన్నాయి చూసావా నాగరాజ్, ఇక్కడ బీపీ రోల్స్ ఉన్నాయి చూసావా. మనం డ్రాప్ డౌన్ చేసి సప్లయర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ తీసుకున్నాం. అవి మనం ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బీపీ రోల్స్ ఇవన్నీ కూడా మనం ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎఫ్ఈ 60కి వెళ్ళి వెండర్ నాగరాజ్. కంపెనీ కోడ్ చెక్ చేయి, మందేనా? వెండర్ తీసుకో, డ్రాప్ డౌన్ చేసి document date, posting date, $1 lakh కింద కస్టమ్ కాంట్రాక్ట్ ఫీజు తీసుకో.
1 lakh ఇచ్చేసి కాస్ట్ సెంటర్ సిమ్యులేట్ 1 lakh కదా పోస్ట్ చేస్తున్నా సిమ్యులేట్ కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్ ఓకే పోస్ట్ చేయి go to document and display ఇది మనం పోస్ట్ చేసాం FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళు ఎగ్జిక్యూట్ చేయి ఇది ఎంట్రీ క్లియర్ చేయాలి నువ్వు చేయకి నేను చెప్తాను ఓకేనా నాగరాజ్ మీరు చేయకండి నేను చెప్తాను మీకు ఓకేనా నాగరాజ్ ఓకే సార్ ఓకేనా నేను చెప్తాను రేపు చేద్దాం నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది బ్యాంక్ వెళ్ళాలి ఓకేనా రేపు క్లియరింగ్ చేద్దాం సరే సరే మీరు ఏమీ చేయకండి నేను చెప్తాను మీకు ఓకే థ్యాంక్ యూ బాయ్